హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. జూలై నెలలో లాస్ట్ ఎండింగ్లో మరి వర్షాలు పడుతున్నాయి కదా మనకు. అయితే వర్షాలు పడినప్పుడు ఈ చెట్లన్నీ మంచిగా పైకి చిగురించి పెరుగుతున్నాయండి. చిక్కుడు చెట్టు మరి దొండ చెట్టు కూడా బాగా వస్తుంది. అయితే మరి అక్కడ ఉన్న పొప్పటి చెట్టు కాయలనిచ్చి అయిపోయిందండి. ఇంకా ఎక్కువ పెరుగుతుంది కానీ ఏం కాయలు కాస్తలేవు, ఎందుకంటే దాని టైం అయిపోయింది. కాసే రోజులలో కాసిందండి. అయితే ఆ నీడకు ఈ చెట్లు ఎదగడం లేదు, ఎండ కూడా తలగాలి కదా. అయితే మరి చెట్లకు వర్షం నీళ్లు తలగాలి, ఎండ తలగాలి, గాలి తలగాలి, ఈ మూడు తలగాలి కాబట్టి నేను అక్కడున్న పొప్పటి చెట్టును కొట్టివేస్తున్నా. అయితే అది ఎన్ని సంవత్సరాల చెట్టు మీకు తెలుసు, 3 సంవత్సరాల చెట్టు. దాని పని అయిపోయింది కాబట్టి ఏ చెట్టు కూడా నీడ ఉండకుండా ఎండ తప్పకుండా తలిగేటట్టు చూసుకోవాలి, వర్షం నీళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత మనమైనా పోయాలి నీళ్ళు, తర్వాత గాలి కూడా తలగాలి. 3 తలిగినప్పుడే చెట్లు పైకి వస్తాయి, పెరుగుతాయండి, కాత వస్తుంది. మరి అటువంటప్పుడు మనము ఈ యొక్క చెట్లు మన ఇంటి చుట్టూ ఏ విధంగా పెరుగుతున్నాయో చూసుకోవాలి, ఏ విధంగా పెంచాలో చూసుకోవాలండి. మనం ఆ విధంగా చేస్తేనే మరి చెట్లు మనకు కాయలని ఇస్తాయి, పళ్ళని ఇస్తాయి, పువ్వులను ఇస్తాయి. ప్రతి ఒక్క చెట్టు ఎడల మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి అయిపోయింది, దాన్ని కట్ చేస్తున్నా కదా, చూసిర్రు కదా. ఇప్పుడు దాన్ని విరిచేస్తే పై భాగము పోతుంది, పోయి మరి కింద మాత్రం కొంచెం ఉంటుంది. అది తర్వాత నేను ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. ఆ నీడ వచ్చే మాత్రం నీడ రాకుండా తీసేసి మరి చెట్లకు ఎండ తగిలేటట్టుగా నేను సరి చేస్తున్నా. మీరు కూడా అట్లా చెట్లకు తప్పకుండా 3 గాలి, వర్షం, నీరు, మనం పోసే నీరు వర్షం లేకపోతే తప్పకుండా ఈ విధంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నమస్తే అండి, బై బాయ్. ఓకే.